హాయ్ ఫ్రెండ్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ రికార్డ్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. 150 సంవత్సరాల క్రికెట్లో ఎంతోమంది క్రికెటర్లు తమదైన ముద్రను వేశారు. ఇందులో భాగంగా డాన్ బ్రాడ్మ్యాన్, సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, అలానే విరాట్ కోహ్లీ క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. చాలామంది ఈ నలుగురిలో ఒకరిని గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ క్రికెటర్గా భావిస్తారు. అయితే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్డే ప్లేయర్ ఎవరిని అడిగితే మాత్రం టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. అయితే కోహ్లీ అసాధారణ నిలకడ, రికార్డులే అతన్ని వన్డే రారాజుగా చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ సైతం వన్డేల్లో ఆల్ టైమ్ రికార్డ్ బ్యాటర్గా కోహ్లీని అభినందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ ఎంతో బాధ్యతగా ఆడుతూ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ వన్డేల్లో 51వ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను ఫిదా చేసింది. ఇక కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని ఆల్ టైమ్ బెస్ట్ వన్డే బ్యాటర్ అని కితాబిచ్చాడు. పాంటింగ్ మాట్లాడుతూ, విరాట్ టాప్ వన్డే ఆటగాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగైన 50 ఓవర్ల ఆటగాడిని నేను ఇప్పటికీ చూడలేదు. ఇప్పుడు అతడు నన్ను దాటేసి మరో ఇద్దరు వెనుక ఉన్నాడు. సచిన్ కంటే కోహ్లీ 4000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. ఇప్పుడే ఈ రికార్డు గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అని ఈ మాజీ ఆసీస్ ఆటగాడు చెప్పుకొచ్చాడు.